మీరు చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుండి ఎప్పుడైతే కోర్టు ఒక నిర్ణయం ఇచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్పింది, కోర్టులో ఉన్నటువంటి కంటెంట్స్ ఒకసారి చదువుకోవాలి. జడ్జి గారు ఇచ్చినటువంటి దాన్ని మనం బయట మాట్లాడితే బాగుండదు, దాని మీద కామెంట్ చేయొద్దని, సబ్జుడిస్ అవుతుంది అని చెప్పి మేము ఎప్పుడు కోర్టులో ఉన్న రోజులు మేము మాట్లాడలేదు. కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏముంది, సెక్రటరీ గారికి ఇచ్చి స్పీకర్ గారికి మీరు స్పీకర్ గారితో షెడ్యూల్ ప్రకటించండి అని చెప్పి ఇచ్చారు. అయితే దానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఏదున్నా సరే కోర్టులో నిర్ణయం అయిన తర్వాత కోర్టులో కానీ స్పీకర్ గారు కోర్టులో కానీ నిర్ణయం అయ్యే వరకు అందరూ కూడా మరి సామరస్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అద్దు పద్దు లేకుండా రోజు ఆయన మాట్లాడే తీరు కానీ, అదేవిధంగా అరకపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దీన్ని కాంట్రడిక్షన్ చేస్తూ నిన్న హరీష్ రావు గారు కానీ లేకపోతే యుఎస్ నుంచి కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెచ్చిపోయే విధంగా ఎలా రెచ్చిపోతున్నారంటే, ఏం చూసుకొని రెచ్చిపోతున్నారో నాకు తెలుస్తలేదు కానీ మా ఓపికని మా యొక్క పేషెన్స్ని వీక్నెస్గా అనుకుంటున్నారు. అందరికి హెచ్చరిస్తూ ఉన్నాను, ఎమ్మెల్యేలు అందరూ మీ అయ్యే కొలుగాళ్ళు కాదు, లేకుంటే ఒక పార్టీకి కొలుగాళ్ళు కాదు. మేము మా సత్తా మీద ఒక్కొక్కరిలో 3, 5 సార్లు గెలిచిన. నేను 6 సార్లు గెలిచిన, ఈయన 3 సార్లు గెలిచిండు, ఈయన 3 సార్లు గెలిచిండు, 4 సార్లు గెలిచిండు యాదయ్య గారు. మాకు సత్తా లేకుండానే 6-7 సార్లు గెలిచాము మేము ఎమ్మెల్యేలు. 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచి ప్రజల మధ్యలో ఉండేటువంటి మేము, నువ్వు నిన్న మొన్న జుమ్మా హఫ్తాకు నువ్వు గెలిచి నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు, ఎన్ని రెచ్చిపోతున్నావు? హరీష్ రావు గారు చెప్పాలి ఇవన్నీ మాటలు. పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీకి ఇస్తే మీరు దాని మీద అవాకులు చేవాకులు పేలుతూ ఉన్నారు. కాబట్టి దయ్యాలు వేదాలు వరించినట్టుగా మరి గురిగింజ కింద మచ్చ ఉంటుంది, అది మర్చిపోయినట్టున్నారు వీళ్ళు మొదలుపెట్టిన సాంప్రదాయమే కదా. గతంలో మేము కూడా ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేశాను. అప్పుడున్న సాంప్రదాయం వేరే ఉండే, ఎథిక్స్ ఉండే. ఇప్పుడున్న ఎథిక్స్ ఈ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా నాశనం చేసి, టీడీపీ పార్టీని మొత్తం నాశనం చేసి విలీనం చేసుకొని రాజ్యాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా, అంటే ఆ పార్టీయే ఈ రాష్ట్రమే మాది, ఈ రాష్ట్ర సొత్తు మాదు అని రాష్ట్ర మొత్తం ఖజానా దోచుకొని ఈరోజు దయ్యాల వేదాలు వరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాం, దయచేసి హరీష్ రావు గారు అంటే మాకు గౌరవం ఉంది, కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది, మీరు ఇప్పటికైనా చెప్పండి. ఇలాంటి పిచ్చి కుక్కల్లాగా రోడ్డు మీద వదిలితే మరి పిచ్చి కుక్కకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే మేము ఇన్నిసార్లు రాజకీయంలో ఉన్నాము, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు గెలిచినాం, ప్రజాప్రతినిధులుగా ఎట్లా ఉండాలో మాకు తెలుసు. కాబట్టి మేము ఆ గౌరవాన్ని కాపాడే విధంగా మేము ఉంటున్నాము. కానీ మా ఓపికని వీక్నెస్గా అనుకోవడము అనేది మీరు అనుకుంటే అది అవివేకమే అవుతుంది. మరి ఇప్పటికైనా మేము దయచేసి హరీష్ రావు గారిని కోరుతూ ఉన్నాను, మీ వల్ల మీరు కంట్రోల్ చేసుకోండి. పిఎస్సి చైర్మన్ గురించి మాట్లాడిన నైతిక హరీష్ రావు గారికి లేదు, కేటీఆర్కి లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉండే లీడర్ ఆపోజిషన్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. అప్పుడు మీరు ఏ హోదాలో ఇచ్చారు? అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు? అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది వ్యభిచారం అవుతుందా? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరి ఏదో నేను ఎవరిని ఈటీల రాజేందర్ ఓడిచ్చాను అంటాడు. ఊటీల రాజేంద్ర వస్తే మళ్ళీ ఎంపీ గెలిచి వచ్చాడు. ఆ పిచ్చోడా ఈటీ రాజేంద్ర ఓడగొట్టాను అంటే ఇక్కడ పార్లమెంట్ మెంబరే వచ్చాడు. ఏం ఓడగొట్టినావు నువ్వు? విన్నావా? మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఈ రాష్ట్ర సొత్తుని, రాష్ట్ర ఖజానాని దోచుకొని మీరు రాష్ట్ర ప్రజలకు అది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు. కాబట్టి ఈరోజు రైతులు కానీ కర్షకులు కానీ రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితికి రావడానికి ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీకు నైతిక హక్కు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్డ్ పాలిటిషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి.
కంట్రోల్ తప్పిపోతున్నారు. మరి అద్దుమీరి మాట్లాడుతూ ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీయే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ము ఉంది వీడికి. అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇండ్లు దిగ్బంధం అవుతాయి. వద్దు, మేము ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. జరిగింది. పేషెన్స్గా ఉండండి, అంటా ఉంటారు అనేది అననివ్వండి, మీరు సామరస్యంగా ఉండని చెప్పన్నారు. పిఎస్సి చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తూ ఉన్నారు అట్మాస్ఫియర్ని, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్లో ఉంటే మీరు ఇయ్యలేకపోయారు. మీరు అప్పుడు చేసిన తప్పే. మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? కాబట్టి మీరు ఆలోచించాలి. ఈరోజు మీరు చేసేటువంటి దీన్ని మేము ఇప్పటికీ ఖండిస్తున్నాము. ఇది ఇక్కడికి ఆపితే బాగుంటుంది. లేదు మేము వాళ్ళని తీసుకొస్తాము, వందలు తీసుకొస్తాం, మందలు తీసుకొస్తాం అంటే పందులు లేక ఎంతమంది వచ్చినా ఏం కాదు, పుల్లు లేక వస్తాం మేము. ఎప్పుడు ఎక్కడ మళ్ళీ జవాబు చెప్పాలో అక్కడ జవాబు చెప్తాం. ఏంది పగటి కళలు కంటా ఉన్నారు, పగటి కళలు కంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇంకెక్కడ వస్తుంది? ఈ రాష్ట్రంలో ఖజానాని మొత్తం దోసుకున్నారు. ప్రభుత్వం ఒక ఎక్స్చెక్కర్కు గండి కొట్టారు. ఈ రాష్ట్రంలో పాలన నడిపించాలంటే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పగటి కళలు కనకండి. మీ సాయం అయిపోయింది. మీరు ఎంత దోసుకోవాలో అంత దోసుకుని రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో భ్రష్టు పట్టించారు. మీరు చూస్తున్నారు పొద్దున్న నుంచి కూడా ఈ డ్రామాలని. మేమంటామంటే ముందు పెట్టింది ఎవరు, ఎంత ఊళ్ళో వచ్చింది ఎవరు? కౌశిక్ రెడ్డి గారు. మేమేం పోలేదు, వాళ్ళ ఇంటి మీదకి మేమేం అడగలేదు. కౌశిక్ రెడ్డి ఏమంటా అంటే గాంధీ గారి ఇంటి మేము జెండా ఎగరేసినంత దమ్ము కౌశిక్ రెడ్డికి ఉన్నదా? ఎందుకు మాకు చేత కాకనా? మేము అనుకుంటే మేము కూడా ఏమైనా చేయగలుగుతాము. కానీ కాకపోతే ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి మనం రెచ్చగొట్టి ప్రభుత్వం పోయిందని మీకు ఎక్కడ కూడా ఏం ఆలోచన లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. మేము ఏమంటామంటే గత ప్రభుత్వం ఉన్నాడు, మీరు చేసిందే కదా ఇవన్నీ, మీరు నేర్పిందే కదా ఇవన్నీ, కొత్త నేర్చిందేం కాదు కదా. మీరు నేర్చిందే వాళ్ళు వేరే వాళ్ళు కూడా నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు మేము తప్పు చేసింది ఏమున్నది ఇలా చూస్తే ఇప్పుడు దానం నాగేంద్ర అని చెప్పినాడు. కోర్టు ఏదైతే ఉన్నదో దాన్ని ధిక్కరించి మేమేమో కోర్టు ఏదో ఉందో ఆ రూల్స్ ప్రకారం చేస్తామని చెప్తున్నారు. కోర్టు ఏది ఇచ్చిందో ఆదేశాల ప్రకారం ఓపిక పడితే ఏమవుతుంది? మీకు ఓపిక పట్టకుండా నీ ఇష్టమైనట్టు మాట్లాడకం, నేను ఈడికి వస్తా, నేను ఆడికి వస్తా, ఇది నోటి నుంచి అంటే అయిపోతుందా? మాకు కూడా అంత దమ్మున్నది. మేము కూడా ప్రభుత్వాన్ని ఉన్నాం, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాం. ఇవాళ ఏదైనా చేయగలుగుతాం, చేయాలనుకుంటాం. కానీ అలాంటి పని చేయొద్దు. మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే సామ్రాజ్యంగా పోలే, మనం అవన్నీ పని చేద్దాం, అనవసరంగా మాట్లాడుకోవద్దు అన్నది ఆయన నిన్న అనడంలో. ఇలా గాంధీ గారు నిజంగానే ఆయన చేసింది కరెక్టే. ఆయన చేసింది తప్పు కాదు. ఆయన ఇంటి మీద వచ్చి నా మొనగాడు జాండా ఎగరేస్తాడు అనే మాట ఇది. అందుకని మాకు కూడా కోపం వచ్చినది. మా ఎమ్మెల్యే గారు కూడా నాది దమ్ము లేదా, నేను వస్తాను వచ్చి చూపెట్టినాడు. అందుకని ఏమంటామంటే ఇప్పటికైనా నోరు మూసుకొని మాట్లాడే బాధ్యత తీసుకోవాలి. ప్రజలతో రెచ్చగొట్టద్దు. మనం మీ అందరు తెలుసు, మీరు మంచోళ్ళు అయితే మీ ప్రభుత్వం ఆగేదే ఉండేదే. కానీ మీ నోటి తోడుతోనే ప్రభుత్వం పోయింది. మీరు చేసిన అభివృద్ధి ఏముందనేది ప్రజలకంతా కూడా తెలిసిపోయింది. మీరు చేసిన అహంకారంతోనే ఇలా ఈ ప్రభుత్వం పడిపోవడం జరిగింది. మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మీ వెంబడి. కానీ ఏ విధంగా ఉంటో మీరు చూసినాం. ఒక్కనాడు ముఖ్యమంత్రి కలిసేది తెలియదు, ఒకనాడు కూడా కలిసేది. అలాంటి పరిస్థితిలో ఈనాడు ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం వచ్చి నడుస్తుంటే మీరు ఓరోలకి ఇవన్నీ పంచాయతీ పెట్టడం చాలా మంచిది కాదు. ఎందుకంటే దీంతో ఏమైందంటే పెద్ద ఇష్యూ జరుగుతాయి ఇంకా చాలా రాబోయే రోజు. పొద్దుగాల ఒక మాట అన్నాడు, ఆంధ్ర వాళ్ళు వచ్చి మా మీద ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఉన్నదా? ఇంకా మంది ఎవరు రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది. హాయిగా ఎవరు రాష్ట్రంలో బతున్నాం. మళ్ళీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారు? గతంలో కేటీఆర్ అని ఎంతో ఇబ్బందులు పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు మాట తీసుకొని ఆ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మంచిగా నడవని అంటే ఆలోచించుకోవాలి. మేమంతా హైదరాబాద్ ఉన్నాం, బయట ఉన్న వాళ్ళం కాము. ఒకవేళ ఏదైనా జరిగిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడి మర్చిపోవాలని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతూ, కనీసం ఆయన మర్చిపోతున్న విషయం ఏంటిదంటే కౌశిక్ రెడ్డి, అరే నీ చరిత్ర ఏంది మా అందరికీ తెలుసు. నువ్వు ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, ఏడ రాజకీయం చేసినావు,
ఇలా నువ్వు ఎమ్మెల్యే అయినా ఉంటే కూడా ఏ మూల వల్ల ఎమ్మెల్యే అయినా ఒకసారి నువ్వే ఆలోచించాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కాదు, ఇది ప్రజల పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ప్రజలకు న్యాయం చేయాలని మా పాలన నడుస్తుంటే నువ్వు కానీ నీ చెంచగాలు కానీ నీ వెనుక ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను పంపు చేస్తున్నారు. ఒకే మాట సూటిగా చెప్తున్నా కౌశిక్, నా సంగతి కానీ నాగేంద్రన్న సంగతి కానీ అందరి సంగతి నీకు తెలుసు. హైదరాబాద్లో మేము కూడా పుట్టి పెరిగినాం. మేము ఇట్లా డిసైడ్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి నువ్వే ఆలోచించాలి. నువ్వు మొన్న ఎలక్షన్ గెలవడానికి ఏం చేసినావు? మీ భార్యని మీ పాపని ముందు పెట్టినావు. పాపం నాకు అంటే ఒక చెల్లె లాంటిది, నా బిడ్డ లాంటిది, వాళ్ళని కూడా ముందు పెట్టి నువ్వు రాజకీయం చేసినావు. నిన్న సీరా ఇంకా గాజులు ఇస్తావరా? ఆ సీరా నువ్వే కట్టుకో. ఆ సీరా నాకు ఎందుకో నువ్వే ఇష్టంతో కట్టుకొని ఇప్పి మరీ తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వు సీర కట్టుకో, నీ పక్కన కూర్చునిగా ఆనికి కూడా ఒక సీర ఇస్తే కట్టుకోనికే రాకపోతే చెప్పు, మా మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇంటికి పంపిస్తా, మంచిగా కట్టిస్తారు, గాజులు ఇస్తారు వాళ్ళు. ఇంకా నువ్వు గాజులు ఇంకా అవే ఇచ్చినావు, మా అందరం కూడా లిప్స్టిక్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే హైట్గా పొడుగున్నావు కనుక నీకు కరెక్ట్ సూట్ అవుతుంది. నీకు ఒకే విషయం చెప్తున్నా కౌశిక్, రాజకీయాలు జాగాలు ఉండాలి. రాజకీయాలలో గీత దాటి మాట్లాడితే ఎవరు కూడా సైన్స్ ఊకోరు. అందరి దగ్గర కూడా అందరం కూడా అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఎవరైనా ట్రిగర్ అయిందంటే నువ్వు ఎక్కడుంటో ఒకసారి ఆలోచించాలని కూడా కౌశిక్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుసు. కానీ ఈరోజు పాపం పిచ్చోడైపోయాడు. ఏమైపోయిందంటే కుక్క ఎప్పుడు కూడా అలా ఓనర్కి లాయల్టీ చూపెట్టడానికే ఏమేమో వరుతుంటుంది. పాపం కేటీఆర్ ఏం కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నావు కానీ ఇగ మొరుగుతున్నారు. పెద్దనేమో ఫామ్ హౌస్లకి బయటికి వెళ్తలేడు, ఈయన మొగుడుతున్నాడు.